అన్నా నమస్తే, ఏం చేస్తుంటారు మీరు? ఫోటోగ్రాఫర్. ఓకే. గడిచిన 5 సంవత్సరాల పరిపాలనకి కూటమి ప్రభుత్వం ఈ 8 నెలల పరిపాలనకి మీరు గమనించిన తేడాలు ఏమున్నాయన్న? ఉన్నాయి. ఏదన్నా అధికారుల దగ్గరికి వెళ్తే పనులు అవడం కానీ చక్కగా వెళ్ళంగా స్పందించడం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఇచ్చిన ఇళ్ళు కూడా శాంక్షన్ అని మా ఊర్లో 10 పేర్లు వచ్చినాయి. మాది అనర్లపూడి పెదకాకండి మండలం. 10 పేర్లు పెట్టిన నెల లోపలనే 10 మందికి ఇళ్ళు కట్టుకోమని ఆర్డర్స్ వచ్చేసినాయి. చక్కగా బాగుంది. అంతకుముందు జగన్ ప్రభుత్వంలో ఇల్లు కట్టాలంటే ఒరిజినల్ డాక్యుమెంట్లు అడిగేవాళ్ళు. మరి వీళ్ళైతే జిరాక్సులకే అవకాశం ఇచ్చి ప్రాధాన్యత ఇచ్చారు. అంటే స్థలం ఉంటే గనక ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తుంది అంటారు. వచ్చింది. సొంత స్థలం ఉండి ఆ డాక్యుమెంట్లు పెట్టుకుంటే జిరాక్సులు ఇచ్చేశారు. ఆ శాంక్షన్ కూడా అయింది మాకు. అది 8 నెలల పాలనలో చంద్రబాబు నాయుడు ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా చేయలేదు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు అనేది జగన్మోహన్ రెడ్డి వాదన అన్న. మరి దానికి ఏం చెప్తారు? దేంట్లో చెప్పడానికి ఏముంది? ఇప్పుడు సంక్షేమ పాలన అంటే ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నడవకి ప్రయాణం రోడ్లు వేసారు. కనీసం జగన్మోహన్ రెడ్డిలో చినిగిన కోటకు జాకెట్ కుట్టినట్టు కూడా లేదు. మరి వాళ్ళు చూసుకుంటే 8 నెలల్లో ఎక్కడెక్కడ చూసినా గొయ్యి అనేది లేకుండా బండి వెళ్తానికి కానీ ఆటో వెళ్తానికి కానీ చక్కగా పోసారు రోడ్లు. పునరుద్ధరణంగా రోడ్డు పోయలేకపోయినా దాన్ని సక్రంగా పోసి ఉంది. ఇంకొకటి ఏం కావాలి వాళ్ళకి? మరి ఇలా ప్రైజ్ రియంబర్స్మెంట్ ఇచ్చున్నాడు. మరి చూస్తే వైజాగ్లో స్టీల్ ప్లాంట్కి ఇది తెచ్చి ఉన్నాడు. జనానికి వచ్చే మరి రైతులకి వాళ్ళు చూస్తే పేపర్లో చూస్తే ఈరోజే మరి రైతు అనేవాడు బ్యాంకుకి వస్తే 10 నిమిషాల్లో పని చేసి పంపాలి, లేదు తెలియని దాన్ని కూడా వాళ్ళు తెలియపరచాలని చెప్పి మరి నిన్న ప్రెస్ మీట్ పెడతాం జరిగింది. ఆయన మరి ఇంకెంతకన్నా గ్యాస్ బండ్లు ఇచ్చి ఉన్నాడు. ఇంక ఉచితంగా ఇంకేమి ఇవ్వాలంటారు? సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చాడు. హామీల్లో చేసింది ఒక గ్యాస్ ఏ తప్పితే మిగతా అవన్నీ బుస్సు చేశాడు చంద్రబాబు నాయుడు అంటున్నాడు. ఇవాళ రమ్మానండి ఇసుకోవటం ఉంది. ఇదివరకు కొనుక్కోవాలంటే ఒక ట్రాక్టర్ కొనాలంటే 8,000 అయ్యేది. ఇవాళ నువ్వు సొంతంగా పోసుకోగలిగితే నీకు 500కి ఇంటికి వచ్చింది. అదే ట్రాక్టర్ బాడీకి ఊరకనే రాదుగా. అది కూడా ఇక ఫ్రీ అంటే ఎవరు ఇస్తారు? ట్రాక్టర్ బాడీకి నువ్వు పెట్టుకుని నువ్వు పోసుకోవచ్చుకో ఫ్రీ. ఎంతకన్నా ఇంకేం ఫ్రీ కావాలి? ఇదివరకు నువ్వు వెళ్ళి పోసుకున్నా కూడా 7,500 కట్టాలి. సేనరైజ్ కాకుండా మరి నీకు ఇవాళ ఫ్రీగా ఎత్తుంటే సేనరైజ్ అనేది లేకుండా నీకు ఫ్రీగా ఎత్తుంటే ఇంకెంతకన్నా కావాలి? తల్లికి వందనం అన్నాడు, ఇవన్నీ తీసుకెళ్లి మూలన పడేశాడు. మామూలుగా ఇంకా చూస్తే కనుక ఆడబిడ్డ నిధి ఫ్రీ బస్ అన్నాడు, మొత్తం గాలికి వదిలేశాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబుని నమ్ముకుంటే కనుక చంద్రముఖిని నమ్ముకున్నట్టే అంటూ జగన్మోహన్ రెడ్డి అయితే సెటైర్లు బాగానే వేస్తున్నారు కదన్న. మరి ఆ మాట అది జగన్కి వచ్చింది కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎట్లా వచ్చింది? అది కూడా ఇప్పుడు 6 సూపర్ 6 పథకాల్లో వేయడానికి కరెంటు బిల్లు పెండింగ్, మరి సచివాలయాలు, అమరావతి రాజధాని పెండింగ్ బిల్లులు, రుషికొండను చేసిన పెండింగ్ బిల్లులు అన్నీ కూడా కడితేనే మనకి ఏదైనా ముందుకెళ్తానికి ఒక అవకాశం ఉంది. కాబట్టి ప్రజెంట్ని వీటిని అందించలేకపోవచ్చు. కానీ ఇప్పుడు అమరావతి రాజధాని మరి దాన్ని ఎంత నష్టం చేసింది? ఆ నష్టాన్ని ఎవరు చేశారు? చంద్రబాబు జగన్ చంద్రముఖి అయితే కదా దెయ్యం పట్టించింది దానికి. కాబట్టి వీటన్నిటిని తెలుసుకుని అడగాలి. ఉగాది లోపల తల్లి వందనం అనేది కన్ఫామ్, ఫ్రీ బస్ ఒకటి కన్ఫామ్. మహిళలకి మొన్న కూడా మాట ఇచ్చున్నాడు చంద్రబాబు. మన లోకేష్ బాబు గారు కూడా దాని గురించి అడిగితే కొన్నిటిని మార్చుకోవాల్సినవి ఉన్నాయి. 60,000 కోట్ల రూపాయల బిల్లుల్ని మన అమరావతి రాజధానికి కానీ ఈ రోడ్లకు కానీ అన్నీ ఖర్చు పెట్టినప్పుడు కొద్దిగా ఈ పథకాలు అనేవి లేట్ అవుతాయి. ఎత్తేలేదుగా. మరి నాదే సాక్ష్యం ఉంది. మరి జగను రైతు భరోసా మరి 2 ఏళ్ళు ఇచ్చింది. మరి పిల్లలకి ఇస్తానన్నది అమ్మఒడి 2 ఏళ్ళకి ఇచ్చింది. ఆయన 5 ఏళ్ళు ఇచ్చినట్టుగా ఇప్పుడే నేను అందరికీ ఇచ్చాను, ప్రతి కుటుంబానికి 2,70,000 దాకా లబ్ధి. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, నా బ్యాంకుది ఉంది, ఆయన ఏజ్ని చూపిస్తాను. దానికని నేను సిద్ధమే. అది ఏదన్నా ఫీజు రియంబర్స్మెంట్ కానీ పిల్లలకు అమ్మఒడి కానీ ఇవన్నీ నేను ఇచ్చినవి తప్పితే చంద్రబాబు నాయుడు వచ్చి వాళ్ళందరినీ నాశనం చేశాడు. అప్పుడు నేను ఉన్నట్టయితే కనుక జగన్ మావయ్య ఉన్నట్టయితే కనుక బ్రహ్మాండంగా చేసేవాడు. ఇప్పుడు పిల్లలు బాధపడుతున్నారు అంటున్నాడు కదా. మరి ఎక్కడ ఎప్పుడు బాధపడ్డారో ఇవాళ ప్రజలు అనుకోవాలి. ఇదివరకు ఇదే 6 నెలల టైంలో రోడ్డు ఎక్కారు జనం. మరి ఇవాళ ఎవరు పని వాళ్ళు ప్రశాంతంగా ఎందుకు చేసుకుంటున్నారు? ఉన్నది చంద్రన్న, మనకి ఇబ్బంది లేదు, 4 రోజులు లేట్ అయినా మనకు వచ్చేసి దాని నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. కానీ రోడ్లెక్కి ఆ రోజు కూడా బజారుని తిరిగి మాకు ఇది కాలేదు, ఇది ఇవ్వలేదని చెప్పి జగన్ గవర్నమెంట్లో ఎక్కారు. కానీ ఇవాళకి
ఏ ఒక్క సామాన్యుడు కూడా నాకు ఇది అందలేదు అన్నవాళ్ళు లేరు. ఇస్తాడు. ఈరోజు సంక్షేమ పథకాల్లో నా ఇంటికి ₹1 వచ్చేదానికన్నా 10 మందికి రూపాయి ఖర్చు పెడుతున్నాడు అనే ఆలోచన ప్రజల్లో ఉంది కాబట్టి ప్రజలు కామ్గా ఉన్నారు. ఆయన ఎంత అరిచినా మరిచినా అది జనానికి అర్థమైపోయింది, అది ఉపయోగం లేదన్నమాట. మళ్ళీ నేను జనాల్లోకి వస్తాను, జనాల సమస్యలు తీరుస్తాను, వాళ్ళతో కలిసి ప్రభుత్వం మీద పోరాటం చేస్తాను అంటున్నాడు కదా, మరి జరిగే పని అంటారు అది? ఆయన వస్తే మనం వద్దంటానికి నేను సామాన్యంగా మనం మాట్లాడేది కాదు. సామాన్యంగా కార్యకర్తలుగా ప్రజలుగా మనం మాట్లాడేది కాదు. అది పొడియాల జనానికి సోమరిపోతుతనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అది ఎట్లా ₹1 ఇచ్చి 10 మందిని ఇంటికాడ సోమరితనంగా చేసాడు కాబట్టి ఆ ₹10 పంచి 10 మందిని అమ్మటేసుకుని తిరగొచ్చాము, కానీ దానికైతే మేము మాట్లాడేది కాదు. మళ్ళీ నేనే అధికారంలోకి వస్తాను, ఈసారి ఒక్కొక్కళ్ళ అంతు తేలుస్తాను అని చెప్పి పోలీసులను బెదిరిస్తున్నారు. అలాగే చూస్తే కనుక ఈసారి 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, మా కార్యకర్తలనే పట్టించుకుంటాను అంటే ఆయన చెబుతున్నాడు కదా. ఎలా చూడాలంటారు మరి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలని? జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేశారంటే రాజశేఖర రెడ్డి గారిని చూసుకుని సీఎం చేశారు, కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డిని అనేది చూసినాక ఆయన సీఎం అవటం అనేది అసంభవం. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు అని అంటే రాజశేఖర రెడ్డి గారు చేసిన పరిపాలన జనంలో కొంత మెరుగు, అందులో కొంతమంది లాభం పొంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసి ఉండడు ఏది రాజశేఖర రెడ్డి గారు. ఆ పేరు మీద ఆయన సీఎం అయ్యాడు తప్పితే ఈయన పేరు మీద సీఎం అవడం అనేది ఇక కళ్ళ. ఎందుకంటే సీఎంగా జగన్ చూశారు, చూసి అష్టకష్టాలు పడ్డారు. అత్తలాకోతలం ఎలాంటిదో రాష్ట్ర పరిపాలనలో ఆయన ఎంత సమర్థవంతుడో ప్రజలు చూశారు. అది అయిపోయింది ఇక్కడ కళ్ళ. ఆయన సీఎం అవడం ఆయన ఈసారి ఎమ్మెల్యేకి వెళ్ళటమే కళ్ళ. అది ఎందుకని అసలు జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వస్తాను అంటున్నాడు కానీ అసెంబ్లీకి ఎందుకని వెళ్ళని అంటున్నాడు? మరి అదే కదా, ఇప్పుడు ప్రత్యేకమైన ఒక శైలి ప్రతిపక్షానికే చెల్లనోడు. ఈసారి ఇంకా పరిపాలనకి ఎలా వస్తాం అనేది ప్రజలు ఇక్కడ నిర్ధారణ చేసేసారు కదా. ఇంక ఏం వెళ్తాడు, ఆయన పనికిరాడు అనే ప్రతిపక్షానికి కాడు పనికిరాడు అని చెప్పి ఇంటికాడ కూర్చోబెట్టారు. ఇంకేం వస్తాడు అసెంబ్లీకి? వచ్చే ఛాన్స్ లేదు, ప్రజలే ఇవ్వాల. ఇంక ఆయన వచ్చేది ఏముంది? అంటే ఆయన జనాల్లోకి వచ్చి జనం తరపున పోరాటం చేస్తాను, జనాల్లోనే తిరుగుతాను నేను అంటున్న వ్యక్తి మరి జనం తరపున పోరాటం చేసేది ఏదో అసెంబ్లీకి వెళ్ళొచ్చు కదా. ఆ అసెంబ్లీకి మాత్రం నేను వెళ్ళను అనే మాట ఎందుకు అంటున్నాడు అనుకో? వాళ్ళ ప్రజలే నువ్వు అసెంబ్లీకి వద్దని చెప్తే ఇంకెందుకు? ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజలు ఇచ్చినప్పుడు నువ్వు ప్రజల్లోకి వెళ్ళి ఇంకేం చేస్తా? నాయన జగను నువ్వు ప్రతిపక్షానికి కూడా పనికిరావు, ఒక ముఖ్యమంత్రికి కాదు అసలు ప్రతిపక్షానికి కూడా పనికిరావు అని చెప్పేసి నన్ను పక్కన పెట్టేశారు. ఇక ఆ పక్కన పెట్టినాక ఇంక నువ్వేం చేస్తా? వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి ప్రజలే పక్కన పెడితే నువ్వు ప్రజల్లోకి వెళ్ళి ఏం చేస్తా? అది నువ్వు ఆలోచించుకోవాలి, మనం చెప్పేది కాదు. థ్యాంక్ యూ అన్న.